పెట్రోల్ కొరత వార్తలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు భారీ స్థాయిలో వాహనదారులు వచ్చేలా చేసింది. పూర్తిగా పెట్రోల్ అయిపోయి బంక్ దగ్గరికి వస్తున్న వాళ్ళు కొందరైతే ముందు జాగ్రత్త కాస్త ఇంకా పెట్రోల్ దొరకదేమో అని భయపడి వస్తున్నారు చాలా మంది కనిపిస్తున్నారు. ఇక్కడ నేను కదలడానికి కూడా స్పేస్ లేదు, అంతలా పూర్తిగా బైకులతో నిండిపోయింది. జాగ్రత్త కంటే కూడా అతి జాగ్రత్తలా కనిపిస్తుంది. కామన్ మ్యాన్ మైండ్ సెట్ అయితే మాత్రం మారదు కదా. పెట్రోల్ కొరత వార్తలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు భారీ స్థాయిలో వాహనదారులు వచ్చేలా చేసింది. మనం హైదరాబాద్ నగరం కేపీహెచ్బిలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి క్యూ లైన్ ఎలా ఉందో, ఎంత భారీగా వాహనదారులు చేరుకున్నారో పెట్రోల్ బంక్ దగ్గరికి చూసుకోవచ్చు. మొత్తం పెట్రోల్ బంక్ అంతా కూడా బైక్లతో నిండిపోయింది. ముందుకు వెళ్దాం, మనం చూపిద్దాం ముందు పరిస్థితి ఎలా ఉందో కూడా వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు ఎంతసేపటి నుంచి ఉన్నారు, ఇక్కడ ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళ్ళి ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, అంతలాగా ఇక్కడ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అక్కడ క్యూ లైన్ చూడొచ్చు, ఎంతలా అంటే భారీగా వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గర చేరుకున్నారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి? 15 minutes. ఓకే, అంటే ఏంటి పెట్రోల్ ఉందని చెప్తున్నారు, స్టాక్ ఎందుకు ఇంతలాగా వస్తున్నారు ఒకేసారి? 10 days తర్వాత వరకు పెట్రోల్ అవైలబిలిటీ ఉంటుంది అనేసి అన్నది ముందు జాగ్రత్తగా అందరూ కొట్టించుకోవచ్చు. రోడ్లో యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఉన్నదా నిజంగా స్టాక్ రావట్లేదా వస్తుందానికి క్లారిటీ లేదు. మేబీ డ్యూ టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్తో కూడా అది అన్రెస్ట్ పెరుగుతుందేమో అనుకుంటున్నాను. ఎలా ఉంది అన్ని పెట్రోల్ బంకుల దగ్గర చూస్తున్నారు, రష్ ఎలా ఉంది? ఇలానే ఉంది, మీరు చూస్తున్నారు కదా సేమ్ ఇదే పరిస్థితి. అంటే అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఇటు లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది కదా పెట్రోల్ లేకపోతే. మీ పేరండి? సునీల్ నా పేరు. సునీల్ గారు, ఇది జాగ్రత్త కంటే కూడా అతి జాగ్రత్తలా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా చోట్ల ఒక్కసారిగా క్రౌడ్ రావడంతో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు. అది మొత్తానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. పెట్రోల్ నీళ్ళు లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేసేసుకుంటున్నారు కొంతమంది. ఇవన్నీ కూడా ఏదో భయపడి ముందుగా ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది కదా. టెన్షన్ క్రియేట్ అవుతుందంటే బట్ అందరూ కూడా కామన్ మ్యాన్ మైండ్ సెట్ అయితే మాత్రం మారదు కదా. మీరు ఎంత ఎలా చేసినా ఏం పెట్టినా కూడా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, పెట్రోల్ లేదు, లేకపోతే టైమ్లీ డిపెండెన్సెస్ ఉంటాయి, ఇంకోటి ఉంటుంది. అట్లీస్ట్ అందరూ అలాగే వచ్చాం, మేము కూడా అలాగే వచ్చాం. సో దీని సొల్యూషన్ ఏంటి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ క్లియర్ కట్ ఐడియా. అంటే మనకు సప్లైస్ వస్తాయా లేదా, ఏదర్ ఐ కెన్ సే పెట్రోల్ బంక్ కంపెనీస్ అనేది అట్లీస్ట్ చెప్పాలి. గవర్నమెంట్ పక్కన పెడితే ఇండియన్ ఆయిల్ కానీ లేకపోతే ఇలాంటి బిఎస్యూ కంపెనీస్ అన్నవి దే హ్యావ్ టు గివ్ ఎ క్లారిటీ దట్ సప్లైస్ ఉందా లేదా, సప్లై వస్తుందా లేదా అన్నది ఒక క్లారిటీ వాళ్ళు ఇస్తే పీపుల్ విల్ గెట్ యూస్ టు ఇట్. అంటే అన్నెసరీ ఇలాంటి రష్ క్రియేట్ అవ్వకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఇక్కడ చూస్తున్నాము ఒక 1 hour అవుతుంది, 1 hour నుంచి కూడా ఇదే పరిస్థితి. ఏంటి మీరు తొందరపడి వచ్చారా ముందు, లేదంటే పెట్రోల్ లీడ్ అయిపోయి బండి అయిపోయిన పరిస్థితిలో వచ్చారు? పెట్రోల్ అయిపోయి ఒకసారి చూద్దాం. ఇక్కడ పెట్రోల్ కూడా అయిపోయిందని సింబల్ కూడా చూపిస్తున్నారు. అంటే ఇంకా పెట్రోల్ పూర్తిగా బండి కదలలేని పరిస్థితిలో బంక్ దగ్గరికి వస్తున్న వాళ్ళు కొందరు అయితే, అంటే బండి కదలలేని పరిస్థితిలో పూర్తిగా పెట్రోల్ అయిపోయి బంక్ దగ్గరికి వస్తున్న వాళ్ళు కొందరు అయితే ముందు జాగ్రత్త కాస్త ఇంకా పెట్రోల్ దొరకదేమో అని భయపడి వస్తున్నారు చాలా మంది కనిపిస్తున్నారు. రైట్, చాలా మంది तेल नहीं है, देखो तेल नहीं है, क्या करेंगे? अभी बना रहे, ड्यूटी जा रहे नहीं है, क्या करेंगे? थोड़ा दिक्कत हो रहा है, बहुत दिक्कत हो रहा है इतना लाइन में, और क्या है? మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? 1.5 hour నుంచి బంక్ దగ్గరే ఉన్నారా? అంటే ఏంటంటే మీకు పెట్రోల్ దొరకదని దీంట్లో, లేదంటే వార్తలు చూసి బంక్ దగ్గరికి వచ్చేసారా, ఏంటి పరిస్థితి? మామూలుగా పెట్రోల్ లేదు, పోసుకున్నామని వచ్చేసరికి చాలా కాల్గా అయిపోయింది. అంటే ముందు కూడా దొరకపోవచ్చేమో అనేసి ముందు జాగ్రత్త పెట్టుకున్నాం. తర్వాత కూడా దొరకదేమో ముందు జాగ్రత్త. తర్వాత దొరకదో తెలియదు కదా, అందుకే అది మాత్రం పెట్టుకున్నామని వచ్చాము. ఒకసారి చూద్దాం మనం, ఏదైతే బంక్ దగ్గర పరిస్థితి చూస్తే ఎంతలాగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయో. 1.5 hour ఇప్పుడు మనం మాట్లాడిన వినియోగదారుడు చెప్తున్నది 1.5 hour నుంచి ఇదే బంక్ లో ఉన్నారు. ఇక్కడ నేను కదలడానికి కూడా స్పేస్ లేదు, అంతలా పూర్తిగా బైకులతో నిండిపోయింది. వీళ్ళందరూ గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటారు. అంటే బంక్ ఓపెన్ చేయకముందే బైకులు బంక్ దగ్గరికి వచ్చేస్తాయి. తెల్లవారుజాము నుంచే అర్ధరాత్రి దాటినా కానీ ఇంకా బంకుల దగ్గర అదే క్యూ లైన్ కనిపిస్తుంది. ఒకసారి మనం ప్యాన్ చేసి చూద్దాం విజువల్స్ లో.
ఏదైతే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారిగా వాహనదారుల్లో ఆందోళన తీవ్ర స్థాయిలో ఇంతలా భక్తు దగ్గరకు వాహనదారులు వచ్చేలా చేసింది. మీరు ఎంత టైం పట్టిందండి ఇక్కడ రావడానికి? 1.5 hour పట్టింది. 1.5 hour పట్టింది. మొత్తం చెవట్లకి ఎక్కేసి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పెట్రోల్ దొరకదనా లేదంటే ఎందువల్ల? చాలా ఉంటాయి, గాసిప్స్ ఎక్కువైనాయి. చాలా పెట్రోల్ ఉంది, పెట్రోల్ లేదు కానీ సోషల్ మీడియా గాసిప్స్ వల్ల అందరూ ప్రభావం అంతే. సోషల్ మీడియాలో ఏవైతే వీడియోలు వార్తలు వస్తున్నాయో దానివల్ల ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. రైట్, అది మనం ఒకసారి అక్కడ చూస్తే ఏ స్థాయిలో పెట్రోల్ దగ్గర పరిస్థితి ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్ళి వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కస్టమర్ మీరండి, మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? 2 hours అవుతుందండి వచ్చేసి. నాది 2 గంటలు ప్రైవేట్ జాబ్, మెడికల్ రిప్రజెంటేటివ్ మార్కెటింగ్. ఇక్కడ నాకు పెట్రోల్ లేదు, మళ్ళీ ఎక్కువ వస్తుంది తెలియదు. అందుకోసమే ఎర్లీగా నేను కొట్టించుకుంటున్నాను. 2.5 hours అవుతుంది. చాలా ట్రాఫిక్. అక్కడ నేను కుక్కరపల్లి నుంచి ట్రాఫిక్ ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ కుక్కరపల్లి నుంచి ఇక్కడికి రావడానికి నాకు 1 hour పట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 2 hours పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు వెయిట్ చేయాలి. అవునండి. అంటే ఏమనిపించింది మీకు ఇక్కడ చూస్తుంటే పరిస్థితి? దొరుకుతుంది అనిపిస్తుందా పెట్రోల్? ఏంటి గందరగోళంలో ఇంకెంత టైం వెయిట్ చేయాలి? మేబీ దొరుకుతుంది కావచ్చు, బట్ అందరికి దొరకదేమో భయంతో ముందుగా కొట్టించుకోవడం వల్ల పెట్రోల్ కూడా మనకు ఉండకపోవచ్చు. కొంతమంది బాటిల్స్ లో పట్టుకుపోవడం, క్యాన్లలో పట్టుకోవడం అలా చేయడం వల్ల కూడా నార్మల్ యూజర్స్ కి యూజ్ కావట్లేదు. బైక్లే కాకుండా తొందరపడి వేరే బాటిల్ క్యాన్లు అలా తీసుకొస్తున్నారు. దానివల్ల వేరే నార్మల్ పర్సన్స్ కి ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూద్దాం. మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న వినియోగదారులతో మనం మాట్లాడాము. వీళ్ళు చెప్తున్నది ఒకటే, దాదాపు ఒక్కొక్క వాహనదారుడు ఇక్కడికి వచ్చి 2 గంటలకు పైగా, 2.5 గంటలు ఇంతకు ముందు మాట్లాడిన వాహనదారుడు, చాలా మంది గంటకు పైగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా గంటల తరబడి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లతో, భారీ వాహనాలతో ఒక ఉత్కంఠ వాతావరణం, ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల బాటిల్ తీసుకురావడం, వాటితో నింపే ప్రయత్నం చేసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల అయితే అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసిన పరిస్థితి. వాహనదారులు ఒక్కసారిగా వచ్చేయడంతో పెట్రోల్ అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా ఇదే సిచ్యువేషన్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. ఒక ఆందోళనకర వాతావరణం అయితే హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తోంది. శేషు, ఏపీ దేశం, హైదరాబాద్.